ఎంఆర్ఎఫ్జిఎస్ అంటే ఎంఆర్ఐ ఉపయోగించి అతి శక్తివంతమైన అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా ఏదైనా అబ్నార్మల్ టిష్యూని న్యూట్రలైజ్ చేసే ప్రక్రియనే మనం ఎంఆర్ఎఫ్జిఎస్ అంటామండి. ఇది అల్ట్రాసౌండ్ తరంగాలకి మనం రెగ్యులర్ రేడియేషన్కి చాలా తేడా ఉంటుంది. రెగ్యులర్ రేడియేషన్ అనేది దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అల్ట్రాసౌండ్ అనేది ఒక నాన్ రేడియేటింగ్ అంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్ అండి. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుందండి. దీనికి చాలా ఇండికేషన్స్ ఉన్నాయండి. సిస్టమిక్ ఇండికేషన్స్, సిమిలర్లీ బ్రెయిన్ ఇండికేషన్స్. సిస్టమిక్ ఇండికేషన్స్లో ఫైబ్రాయిడ్స్ అంటే మనకి యూటరస్లో ఉండే కణితల్ని దీని ద్వారా మనం తగ్గించవచ్చు. కొన్నిసార్లు క్యాన్సర్ వల్ల వచ్చే మెటాస్టాసిస్ అంటే చిన్న చిన్న పిల్లల లాంటి వస్తూ ఉంటాయి క్యాన్సర్ వల్ల, వాటిని కూడా దీని ద్వారా తగ్గించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ను కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారండి. ఇక న్యూరాలజీకి వచ్చేపాటికి ఇవి మూమెంట్ డిజార్డర్స్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. ఫస్ట్ అండి ఎసెన్షియల్ ట్రెమర్ అంటే వంశపారంపర్యతన వచ్చే వణుకుడు జబ్బులో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 ట్రెమర్ ప్రిడామినెంట్ పార్కిన్సన్స్ డిసీజ్లో దీన్ని ఉపయోగిస్తారండి. దీనికి ఉన్న అడ్వాంటేజెస్ అండి, ఇది ఎక్కడా కూడా బ్రెయిన్కి కానీ మనం మెదడుకి కానీ పైన స్కల్కి కానీ ఇన్సిషన్ ఇవ్వకుండా ఇది ఒక నాన్ ఇన్వేసివ్ ఆర్ సెమీ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండి. ఈ అతిశక్తివంతమైన తరంగాలు మెదడులో మనకి ఏదైతే ఒక స్ట్రక్చర్ అబ్నార్మల్గా పనిచేస్తుందో దాన్ని ఇది ఆ శక్తివంతమైన తరంగాల ద్వారా న్యూట్రలైజ్ చేయటం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఈ సర్క్యూట్ని అది రీఎస్టాబ్లిష్ చేస్తుంది. థ్యాంక్ యూ.